హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము వారణాసి దిగేసిన తర్వాత రూమ్స్కి వెళ్ళిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి అలా బయటకు తిరిగేసి వద్దామని చెప్పని అందరం ఆటోస్ తీసుకున్నాము. అండ్ దగ్గరలో చూస్తే మాకు అంత ఏం అనిపించలేదు. సో టైం అయిపోయింది కదా, నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ మాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఆటోలో ఒక పర్సన్కి 10 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నారు. అది నాకు బాగా నచ్చింది. అండ్ మోసాలు కూడా బాగా జరుగుతున్నాయి. సో ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ భాష రాని వాళ్ళు కూడా భాష రాదు అని మాత్రం ఎక్కడ కూడా మనం చెప్పకూడదండి. సో బాగా చీటింగ్ చేస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా నేను తిరిగి రూమ్కి వచ్చేసాను. ఏం దగ్గర లేవు కదా, రేపు వెళ్దామని. తిరిగి రూమ్కి వచ్చేసరికి మా మామయ్య మంచిగా సర్ప్రైజ్ ఇచ్చారు నాకు. సో మంచి క్యామ్ ఇచ్చారు. ఇంకా స్టార్టింగ్ కదా, సో మొత్తం యూట్యూబ్ అంతా చూసి నేర్చుకోవాలి, దీంతో వ్లాగ్స్ చే బాగుంటుంది అన్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము 7:30కి అలహాబాద్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మాకు 3 to 3.5 hours పట్టింది. మా టెంపో చూసారా, చాలా బాగా అనిపించింది. ఇది చూస్తే అల్లు అర్జున్ వాళ్ళ అది గుర్తొచ్చింది మాకు. అండ్ అప్పుడప్పుడు అలా ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేస్తే ఎంతో బాగా అనిపిస్తుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కాసేపు అలా పక్కన పెట్టేస్తాము, అంత చక్కగా అనిపిస్తుంది. సో మీరు కూడా అలా అలా అప్పుడప్పుడు స్పెండ్ చేయండి, బాగుంటుంది. అండ్ మీకు ఇక్కడ ఒక మంచి చిత్రం కనిపిస్తుంది, చూడండి లాస్ట్ వరకు. అత్త కోడళ్ళు అంటే ఇలా ఉండాలా అనేలాగా మా ఫ్యామిలీలో ఉన్నారు. మా పిన్ని కోడల్ని అంత బాగా చూసుకుంటుంది. అండ్ కోడలి పిల్ల కూడా వాళ్ళ అత్తని అంత బాగా చూసుకుంటుంది. సో ఇలా అండర్స్టాండింగ్ ఉంటే కనుక ఏ రిలేషన్ అయినా బాగుంటుంది అనిపించింది. చాలా బాగా అనిపించింది నాకు వాళ్ళిద్దరిని చూస్తే, మంచి అనుబంధం. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం అలహాబాద్కి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.